కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జస్టిస్ పిసి చంద్రఘోష్ ఇచ్చిన కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు వెలువరించింది. కేసీఆర్ కి హైకోర్టులో ఊరట లభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ లాయర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఎంతవరకు ఓన్లీ చూసుకోవడానికి మాత్రమే, కానీ అది బేస్ చేసుకొని మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడానికి లేదు. ఓకే, దీనికి సంబంధించి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు కాళేశ్వరంకి సంబంధించిన దాంట్లో కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కేసీఆర్ తో పాటుగా హరీష్ రావు, స్మితా సబర్వాల్కి కొంత ఏమైతే ఊరటనిచ్చింది. ప్రస్తుతం పొన్నం అశోక్ ప్రస్తుతం అంతా ఉన్నారు. కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి క్లియర్ గా చెప్పండి. కోర్టు ముఖ్యంగా వీళ్ళు ఛాలెంజ్ చేసింది 3 ఇష్యూస్ మీద. ఒకటి, అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్ అనేది లీగల్ రూల్ యాక్ట్ ప్రకారం అది చట్టవిధంగా చేసిరని ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏదైతుందో అది మాకు నోటీసులు ఇవ్వకుండా ఇచ్చారు కాబట్టి ఆ నోటీసులు ఇవ్వకుండా ఇచ్చిన దాన్ని ఎలాంటి మా మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆ 2 మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్లో. అందులో ఏమైంది, ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ పాయింట్లో గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిషన్ ఈజ్ యాజ్ పర్ రూల్స్ ఉన్నది. కమిషన్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 3 ప్రకారం ఉంది కాబట్టి దాంట్లో తప్పు లేదని చెప్పి ఒకటి ఇచ్చారు. ఏదైతే సెక్షన్ 8B కింద వాళ్ళకి నోటీస్ ఇవ్వాల్సి ఉండే, ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళకి లైవ్ తెలుసుకోవాలి, ఏదైనా నిదారోపణ చేసినప్పుడు వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ ఎంక్వైరీ చేసి వాళ్ళు చేయాల్సి ఉండే, అది చేయలేదు. కాబట్టి బేసింగ్ ఆన్ ది రిపోర్ట్ ఏమి కూడా చేయొద్దని, యాక్షన్ తీసుకోవద్దని. ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు చెల్లుతుందా లేదా? చెల్లడం అనేది కాదు ఇక్కడ, దాన్ని బేస్ చేసుకొని చర్యలు తీసుకోవద్దు అంతే. ఇక చెల్లుతుందా చెల్లదు అనేది ఏం లేదు అక్కడ. వాటి చర్యలు తీసుకోకపోతే అది వేస్ట్ కదా, ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసం పనిచేస్తుంది అంతే కదా. కేసీఆర్ గారికి దీంట్లో ఊరట లభించింది, చాలా ఊరట లభించింది. ఇది అడ్వకేట్ చెప్తున్నారు. మరొక అడ్వకేట్ కేసీఆర్ తరఫున గండ్ర మోహన్ రావు మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన మాట్లాడుతున్నారు. ట్రైనింగ్ ఇచ్చినారంటే కమిషన్ ఏర్పాటు చేయడం ఇల్లీగల్ కాదు. ది గవర్నమెంట్ హెస్ గాట్ పవర్ టు కాన్స్టిట్యూట్ ద కమిషన్. సో ది కమిషన్ హెస్ బిన్ వ్యాలిడ్లీ కాన్స్టిట్యూట్ అని రిపోర్ట్ ఇచ్చినారు. కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ పార్ట్లీ అలౌడ్. అంటే కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వ్యాలిడ్ అని ఇచ్చినారు. హవెవర్ ది కమిషన్ రిపోర్ట్స్ ఫైండింగ్ ఏవైతున్నాయో దట్ కెనాట్ బి ఏ బేసిస్ ఫర్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్ ఎనీ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ శ్రీ కేసీఆర్ గారు, శ్రీ హరీష్ గారు. అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఆ కమిషన్ యొక్క రిపోర్ట్ చెత్త బుట్టలో వేయదగింది. కమిషన్ అన్నది కంటిన్యూ అవుతుందా? కంటిన్యూ కాదు, కమిషన్ టర్మ్ అయిపోయింది. కమిషన్ రిపోర్ట్ ఇచ్చినట్టు ఇట్ బికమ్ ఫంక్షన్స్ ఆఫ్ ఇష్యూ. దేర్ ఇస్ నో మోర్ కమిషన్. అంటే మళ్ళీ విచారించేటువంటి అవకాశం లేదంటారా? సిబిఐ ఆ కమిషన్ బేసిస్ మీద ఏ ఎంక్వైరీ చేయరాదు. వన్స్ ఏ కోర్ట్ హెస్ గివెన్ డైరెక్షన్ దట్ no action be taken against the commission report, therefore the commission cannot be made basis for any action including CBI. Violation of section 8 of the Commission of Inquiry Act. That is a fundamental law. If you want to condemn any person, you must be hurt that person by putting the material against him to him, and also have a right to cross-examine the persons who has given statement against them, and also deal with the material against them. Commission has not given any such opportunity. Commission has not invoked section 8. Therefore, they were called only to assist the commission to give information, not finding against any findings against them. Therefore, the commission report is fundamentally flawed, and therefore it's a violation of Article 21. It's a violation of Section 8 of the Act. Therefore, it's illegal report. Commission undaradu ayipindi. Commission is closed now. No more commission. Justice Ghosh is there in the Bengal voting tomorrow in the elections. నివేదిక ఉంది లేదు irrelevant. On the basis of the report, no action can be taken against Sri KCR garu, Sri Harish garu, against officers against whom adverse comments, adverse findings are recorded by the commission. They are basically inoperative. They cannot be. నివేదికను రద్దు చేయాలని చెప్పి పిటిషన్ లో కోరారు కదా సార్, దానికి సంబంధించి అవును, వాళ్ళకి అయినా సార్ నివేదికను రద్దు చేయమన్నారు. దీని అర్థం నివేదికను వారికి అయినా రద్దు చేసినట్టే. కోర్ట్ లాంగ్వేజ్, కోర్ట్ యూస్ ఇస్ ఓన్ లాంగ్వేజ్. మీరు చెప్పిన నా చెప్పిన లాంగ్వేజ్ కోర్ట్ యూజ్ చేయదు కదా. ఇనాపరేటివ్, నో యాక్షన్ కెన్ బి టేకెన్ అంటే దట్ ఇస్ బికమ్ యూజ్లెస్ యాజ్ ఫార్ యాజ్ దేమ్ ఇస్ కన్సర్న్. దట్స్ వై దే సెడ్ చెత్తబుట్టలో పడేయాలి. పిటిషన్ లో మొత్తం 4 డిమాండ్ చేశారు సార్. చెప్పండి. కమిషన్ కాన్స్టిట్యూషన్ వ్యాలిడ్ అని కోర్టు చెప్పింది. కమిషన్ రిపోర్ట్ మాత్రం కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద కావచ్చు, ఈవెన్ జోషి గారి మీద కావచ్చు, స్మితా సబ్లాల్ గారి కెనాట్ బి మేడ్ బేసిస్. దాని ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకురాదని క్లియర్గా కోర్టు చెప్పింది. కమిషన్ సెటిసైడ్ చేసినట్టే కదా ఎగ్నెస్ట్ దేమో. ఇంకేం కావాలి? యాక్షన్ తీసుకోవద్దంటే కోర్టు జడ్జ్మెంట్ ఇస్తే దాన్ని ఏం యాక్షన్ తీసుకోవద్దంటే యూజ్లెస్సే కదా. కమిషన్ రిపోర్ట్ యూజ్లెస్ కదా. మిగతా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ చూసుకోండి. బట్ యాజ్ ఫార్ యాజ్ దట్ కెనాట్ బి మేడ్ అ బేసిస్ ఫర్ ఎనీ ఎంక్వైరీ, ఎనీ ఇన్వెస్టిగేషన్, ఎనీ యాక్షన్. సో సిబిఐ ఎంక్వైరీ కూడా ఆల్మోస్ట్ ఆ కమిషన్ బేసిస్ మీద చేసినారు కాబట్టి సిబిఐ ఆ కమిషన్ రిపోర్టు తీసుకుంటానికి వీలు లేదు. కెనాట్ మేడ్ అ బేసిస్ ఫర్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్ దెమ్.
ఓకే కమిషన్ ప్రస్తుతం దాదాపుగా కేసీఆర్ తరఫున న్యాయవాదులు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కేసీఆర్కి కాళేశ్వరం దాంట్లో చాలా పెద్ద ఓటగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెక్షన్ 8కి సంబంధించినటువంటి దాన్ని ముందు ఉంచారు. ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా కమిషన్ నివేదికలో ఆయన పైన ఆరోపణలు చేయడం, దాన్ని మీడియాకు లీక్ చేయడం, చాలామంది దాని మీద మాట్లాడడం, వీటన్నింటినీ బేస్ చేసుకొని తెలంగాణ హైకోర్టు ఈరోజు ఆర్డర్ ఇచ్చింది. కమిషన్ ఏర్పాటుని సమర్థించింది, కానీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవద్దనేది ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన. దీని ద్వారా కేసీఆర్తో పాటుగా హరీష్ రావు, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వీళ్ళ నలుగురికి కూడా ఊరట లభించింది. కాళేశ్వరంకి సంబంధించిన దానిపైన ఆయన మీద చేసిన ఆరోపణలు కావచ్చు, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, సెక్షన్ 8 కింద నోటీస్ ఇవ్వకుండా, ఎలాంటి ఆయన దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకోకుండా డైరెక్ట్గా నివేదికలో కేసీఆర్ పైన చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, ఆయన చేసినటువంటి అలిగేషన్స్ అన్ని కూడా కోర్టు దాని రిపోర్ట్ ఆధారంగా ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవద్దు అనేది ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన. దీని ద్వారా అటు కేసీఆర్కి, హరీష్ రావుకి, స్మితా సబర్వాల్, ఎస్కే జోషికి పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. దీని ద్వారా ఆ కమిషన్ నివేదిక ఏర్పాటుకు సంబంధించి ఏదైతే మెన్షన్ చేశారో, కమిషన్కి సంబంధించి ఏర్పాటు సమర్థించింది, కానీ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా మాత్రం కేసీఆర్, హరీష్ రావు, ఎస్కే జోషి, స్మితా సబర్వాల్ నలుగురు పైన ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే స్పష్టమైనటువంటి తెలంగాణ హైకోర్టు అయితే ఆర్డర్ ఇచ్చింది. దీంతో బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి అత్యంత ఊరటగా మాత్రం ఈ ఆర్డర్ని చెప్పుకోవచ్చు. రైట్ విజయ్, మీరు